బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ప్రకాష్. మనం ఇవాల్టి వీడియోలో జావా స్క్రిప్ట్లో కొన్ని అడిషనల్గా ఉన్న కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎరే అంటే ఏంటి, అలాగే ఎరేని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అండ్ ఒక ఎరేలో ఉన్న ఐటమ్స్ని ఆర్ ఎలిమెంట్స్ని ఎలా మాడిఫై చేయాలి, అండ్ ఎరే యొక్క లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ అలాగే ఎరేలో కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. అండ్ సో లెట్స్ గో టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎరే అంటే ఏంటి? ఓకే, సో మనకి ఎరే అంటే ఏంటి అంటే ఒక డేటా స్ట్రక్చర్. మనకి జావా స్క్రిప్ట్లో కొన్ని డేటా స్ట్రక్చర్స్ అయితే ఉంటాయి. సో డేటా స్ట్రక్చర్స్లో మనకి ఎరేస్, ఆబ్జెక్ట్స్, అలాగే సెట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అయితే ఉంటాయి. సో దానిలో ఒకటి ఎరే. ఓకే, సో మనం ఈ వీడియోలో ఎరే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఎరే అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఎరే అంటే ఏం లేదండి, ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసేదే ఒక ఎరే. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే కొన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది. అది ఎలాగా అంటే విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, సో దీనిలోనే ఒక ఎరేని ఎలా క్రియేట్ చేస్తాము అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో దానికోసం మనకి జావా స్క్రిప్ట్లో స్క్వేర్ బ్రాకెట్స్లో అయితే ఉంటాయి. స్క్వేర్ బ్రాకెట్స్లో కొన్ని ఎలిమెంట్స్, అది ఏ డేటా అయినా సరే అవ్వనివ్వండి, ఏ టైప్ ఆఫ్ డేటా అయినా అవ్వనివ్వండి, సో ఒక లిస్ట్ ఆఫ్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకునేదే ఒక ఎరే. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇట్లా 1 2 ఇట్లా స్ట్రింగ్ అనే ఒక డేటా, ట్రూ అనే బూలియన్ డేటా, నల్ అని చెప్పి ఒక డేటా. సో ఇలాగ మనకి ఒక లిస్ట్ ఆఫ్ డేటా అయితే ఉంది. ఈ అంతా ఒక ఎరే. ఓకే, సో మనకి ఎరేలో 0 నుంచి ఇండెక్సింగ్ స్టార్ట్ అవుతుంది, అవునా? సో ఫస్ట్ స్టార్టింగ్ 0 1 2 3 4. ఓకే, సో దీని లెంత్ ఏమవుతుంది అప్పుడు 5. సో మనకి 5 అయితే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో బట్ ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. దానికోసం నేను file.js అని ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు కాన్స్ట్ ఎరే అని చెప్పేసి ఒక ఎలిమెంట్, ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేశాను. ఓకే, సో నౌ ఇప్పుడు ఏంటి అంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేద్దాం. దానిలో మనకి ఒక 1 డేటా, ఓకే, నెక్స్ట్ 2 అని చెప్పి ఇలా ఇద్దాము. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ ఇద్దాము ఏదో ఒకటి. సో స్ట్రింగ్ అని చెప్పి ఒక డేటా, మనకి బూలియన్ వాల్యూ ఇవ్వచ్చు అలా. సో డిఫరెంట్ వాల్యూస్ అయితే మనం ఇవ్వచ్చు. ఓకేనా? సో ట్రూ అని చెప్పిస్తున్నాను, అలాగే నల్ అని చెప్పి ఒక వాల్యూని అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒకసారి కన్సోల్లో ప్రింట్ చేసి చూద్దాం మనకి ఎలా ప్రింట్ అవుతుందో. ఓకే, సో రన్నింగ్ దిస్. సో చూడండి మనకి ఇక్కడ ఒక 5 ఎలిమెంట్స్ లిస్ట్ అయితే వచ్చింది. ఓకేనా? సో అలాగే టెర్మినల్లో అయితే నోడ్ file.js. సో చూడండి మనకి ఇట్లాగా డేటా అయితే ప్రింట్ అవ్వటం జరిగింది. సో దిస్ ఈజ్ హౌ ద ఎరే ఈస్ క్రియేటెడ్. ఓకే, సో నాకు తెలిసి మీకు ఎరే అంటే ఏంటి అండ్ ఎరేని ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ గో టు ఎనదర్ టాపిక్. ఓకే, సో మనం ఇప్పుడు ఏంటి అంటే ఎరేని క్రియేట్ చేయడం చూసాము. ఓకే, సో ఇప్పుడు ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 0లో ఉన్న ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ కావాలి అన్నప్పుడు నేను దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి? ఓకే, సో దీనికోసమే మనకి ఇక్కడ ఇట్లా ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. మనకి పైథాన్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఒక ఎరే ఏదైతే నేమ్, దానికి ఒక ఎరేని దేనికైతే అసైన్ చేసామో దానిలో ఉన్న ఒక ఇండెక్సింగ్ ఇచ్చేసి దానిలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని అయితే మనం తెచ్చుకోవచ్చు. అలాగే మనకి ఏదైతే ఇండివిజువల్ ఎలిమెంట్ కావాలనుకుంటున్నామో అలా ఇండివిజువల్ ఎలిమెంట్ని తెచ్చుకోవచ్చు. అండ్ అలాగే దాన్ని లూపింగ్ కూడా చేయొచ్చు. ఓకే, సో యూజింగ్ దట్
మనం ఫర్ లూప్స్ ఇట్లా యూస్ చేసుకొని మనం ఈచ్ ఎలిమెంట్ని కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు సేమ్ మనకి ఇలా కన్సోల్ డాట్ ఎరే ఉంది. ఇక్కడ నేనేం చేస్తాను అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, సో ఎరే ఉంది కదా మనకి. సో ఎరేలో ఉన్న నాకు ఈ స్ట్రింగ్ అనే డేటా టైప్ కావాలి. సో మనకి ఇది ఎక్కడ ఉంది లిస్ట్లో? సో 0 1 2, సో సెకండ్ పొజిషన్లో ఉంది. సో దానికోసం బ్రాకెట్లో ఇట్లా మనం ఇండివిజువల్గా కాబట్టి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి నాకు ఏ పొజిషన్లో ఉందో దాని పొజిషన్ ఇచ్చేసి మనం దాన్ని ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి టెర్మినల్లో ప్రింట్ చేద్దాం. నోట్ ఫైల్ డాట్ జేఎస్. ఓకే, సో మనకి చూడండి స్ట్రింగ్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఒక లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎలా యాక్సెస్ చేయాలో. సో నెక్స్ట్, సో యాక్సెసింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ మోడిఫైయింగ్. సో ఒక మోడిఫైయింగ్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఒక లిస్ట్ ఉందో ఆర్ ఎరే ఉందో దానిలో ఉన్న వాల్యూని, ఏదో ఒక ఎగ్జాంపుల్ ఒక వాల్యూని మనం మాడిఫై చేయాలి అంటే మనం అప్పుడు సింటాక్స్ ఏంటి అంటే చూడండి, ఎరే నేమ్ ఇచ్చేసి దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ మనం ఏదైతే చేంజ్ చేయాలి అనుకుంటున్నామో దాని ఇండెక్స్ పొజిషన్ ఇచ్చేసి ఈక్వల్ టు న్యూ వాల్యూని అసైన్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ మాడిఫై ద ఎరే. అండ్ ఇక్కడ ఏంటి అంటే సో మనం డైనమిక్ చేంజెస్ అంటారు వీటినే. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, సో నేను ఎరే ఆఫ్ నల్ మనకి ఏ పొజిషన్లో ఉంది? 0 1 2 3 4. సో 4th పొజిషన్లో ఉంది. సో నేను 4th పొజిషన్లో ఉన్న దాన్ని నేను మార్చాలి అనుకుంటున్నాను. ఓకే, సో దానికోసం ఈక్వల్ టు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 అని చెప్పి ఇస్తాను. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది ఎక్స్పెక్టెడ్గా వస్తుందా రావట్లేదా అని. నోట్ ఫైల్ డాట్ జేఎస్. సో మనకి చూడండి ఇక్కడ ఏమైంది, మనకి 1 2 3 4. సో మనకి ఈ 4th పొజిషన్లో ఉన్న నల్ వాల్యూ అయితే 5కి చేంజ్ అయింది. ఓకే, సో దాన్ని మాత్రమే మనం ప్రింట్ చేస్తున్నాము. ఓకే, సో మీరు ఈ విధంగా కూడా ఎరేని ప్రింట్ చేయొచ్చు. అదే లేదు అంటే సో నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎరేని ప్రింట్ చేద్దాం ఒకసారి. సో ఎరే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, నోట్ ఫైల్ డాట్ జేఎస్. సో చూడండి మనకి ఎక్స్పెక్టెడ్గా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. 1 2 స్ట్రింగ్ ట్రూ, నల్ ప్లేస్లో మనకి 5 అయితే రావడం జరిగింది. ఎందుకు అంటే మనం ఇక్కడ ఎరేలో ఉన్న ఎలిమెంట్ని మోడిఫై చేయడం జరిగింది. ఓకే, సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్, సో ఎరే లెంత్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎరే లెంత్. సో ఇది ఏంటి అంటే ఒక జావా స్క్రిప్ట్లో లెంత్ అనేది ఒక ప్రాపర్టీ. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఎరే యొక్క లెంత్, దాని యొక్క లెంత్ ఆర్ దానిలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో మనకి అవుట్పుట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీని సింటాక్స్ వచ్చేసరికి హియర్ మనకి ఎరే నేమ్ డాట్ లెంత్ అనేది సింటాక్స్. ఓకే, సో ఏదైతే మనం ఎరేని వేరియబుల్కి అసైన్ చేస్తున్నామో ఆ ఎరే నేమ్ ఇచ్చేసి డాట్ లెంత్ అంటే మనకి ఎరేలో ఉన్న టోటల్ లెంత్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్, సో నేను ఇక్కడ మనకి ఇప్పుడు ఎరేలో ఎంత 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను దానికోసం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎరే డాట్ లెంత్
అని చెప్పేసి ఇట్లా లెంత్ అనే ప్రాపర్టీని యూస్ చేసి నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. సో నోడ్ ఫైల్ డాట్ జేఎస్. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి అవుట్పుట్ అనేది 5 అయితే వచ్చింది. ఓకేనా, సో చూడండి, సో 5, సో 5 అనేది లెంత్ 1 2 3 4 5. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ క్యాల్కులేట్ ద లెంత్. ఓకేనా, సో నెక్స్ట్, సో మనకి ఇప్పుడు ఎరే మెథడ్స్ అనేది ఒక టాపిక్. సో మనకి మెథడ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్లో. సో దానిలో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి పుష్ అనే మెథడ్. ఓకే, సో ఈ పుష్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఎరే ఉంటే దానిలోకి న్యూ ఎలిమెంట్ని యాడ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఎరే నేమ్ డాట్ పుష్ ఆఫ్ మనం ఏదైతే ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ ఆర్ ఏదో ఒక ఎలిమెంట్స్ని మనం అక్కడ సింటాక్స్లో ఇవ్వాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎరే నేమ్ డాట్ పుష్ ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 ఇలా సో ఆన్ మనం ఎన్ని అయితే ఇవ్వాలనుకుంటున్నామో అలా ఇవ్వచ్చు. ఓకే, సో అప్పుడు అది ఏమీ అవుతుంది అంటే ఎగ్జిస్టింగ్ ఎరే ఇది అనుకోండి, అప్పుడు మనకి 4 అనే న్యూ ఎలిమెంట్ని యాడ్ చేయాలి అన్నప్పుడు ఈ 4 ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే లాస్ట్లోకి వెళ్ళి యాడ్ అవటం అయితే జరుగుతుంది. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎరే డాట్ పుష్ ఆఫ్, సో నేనేం చేయాలి అనుకుంటున్నా అంటే ఒక 6 అనే ఎలిమెంట్ని నేను పుష్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఫైల్ డాట్ జేఎస్. సో చూడండి మనం ఏం చేస్తున్నామంటే ఏరేలో ఒక 6 ఎలిమెంట్ని పుష్ చేసాము. సో ఇక్కడ ఆ ఎలిమెంట్ని మనం ప్రింట్ చేసాం. ఓకే, సో అదేవిధంగా మనం ఇప్పుడు ఒకసారి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇక్కడ మనం తీసేద్దాం కన్సోల్ డాట్ లాగ్. ఓకే, ఇప్పుడు మనం ఎరేని ప్రింట్ చేద్దాం ఒకసారి. నోడ్, సో చూడండి 1 2 స్ట్రింగ్ ట్రూ 5 6. సో మనకి 6 అనే ఎలిమెంట్ మనం ఏం చేసాము, పుష్ చేసాము ఒక ఎరేలోకి. ఎరే అనే ఒక వేరియబుల్ ఉంది కదా, దానిలో మనకి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, అవునా. సో ఈ ఎలిమెంట్స్ యొక్క లిస్ట్లోకి మనం పుష్ ఆఫ్ 6 అన్నప్పుడు ఏమవుతుంది అంటే 6 అనే ఎలిమెంట్ మనకి ఆ లిస్ట్లోకి యాడ్ అవ్వటం జరుగుతుంది. అది ఎక్కడ యాడ్ అవుతుంది అంటే లాస్ట్లో. ఓకే, సో ఇలాగా మనం లిస్ట్ని ఒక ఎరేని ప్రింట్ చేసాం. ఓకే, ఓకే నెక్స్ట్, సో అలాగే మనకి పాప్ అనే మెథడ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ క్వైట్ ఆపోజిట్ టు పుష్ మెథడ్. ఓకే, సో ఇదేంటి అంటే మనకి ఏదైతే లాస్ట్లో ఎలిమెంట్ యాడ్ అవుతుందో పుష్ అన్నప్పుడు, సో అదేవిధంగా పాప్ అన్నప్పుడు లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది డిలీట్ అవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా, సో దీన్ని కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఎరే డాట్ పాప్ ఆఫ్, సో మనం ఏమనుకుంటున్నాము, ఒకసారి ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది వస్తుందా రావట్లేదా అనేది ఒకసారి చూద్దాం. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎరే నోట్ ఫైల్ డాట్ జేఎస్. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఏమైంది, సో 6 అనే ఎలిమెంట్ మనకి డిలీట్ అవ్వటం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ మాత్రం డిలీట్ అవ్వటం జరుగుతుంది. ఓకే, సో సేమ్ పుష్ మెథడ్కి ఆపోజిట్ అండి, దానిలో ఏం లేదు. ఓకే, నెక్స్ట్, సో ఎరే మెథడ్స్లో షిఫ్ట్ అనే ఇంకొక మెథడ్ ఉంటుంది. సో ఇదేం చేస్తుంది అంటే సో మనకి ఒక ఎలిమెంట్ ఆర్ ఒక లిస్టు ఏదైతే ఉందో, ఎరేస్, సో మనం ఎరే గురించి మాట్లాడుతున్నాం కదా, సో లిస్ట్కి ఎరేకి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, సేమ్ అదే. సో బై డిఫాల్ట్ నాకు లిస్ట్ అని వచ్చేస్తుంది. సో సేమ్ ఎరేనే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే
ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో మనం ఒకసారి ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఎరే నేమ్ డాట్ షిఫ్ట్ ఆఫ్ ఓకే అనేది సింటాక్స్. సో ఇక్కడ ఎరే డాట్ షిఫ్ట్ ఆఫ్ 1 అని చెప్పి ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో. సో డాట్ లాగ్ ఆఫ్ ఎరే. ఒకసారి ప్రింట్ చేద్దాం. చూడండి మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది. సో 2 స్ట్రింగ్ ట్రూ 5. ఓకే, సో మనకి 1 అనే ఎలిమెంట్ ఇక్కడ రిమూవ్ అవ్వటం అయితే జరిగింది. సో షిఫ్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నట్టు. ఓకే, సో మీరు ఈ మెథడ్స్ అన్నీ జస్ట్ తెలుసుకోండి. జస్ట్ మనం చిన్న చిన్న వాటి దగ్గర మాత్రం యూస్ చేసుకుంటాం వీటిని. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఆర్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి అన్షిఫ్ట్. సో ఎరేలో మనకి అన్షిఫ్ట్ అనేది ఏం చేస్తుంది అంటే, సో మనకి ఏదైనా ఒక 1 ఆర్ మోర్ ఎలిమెంట్స్ని మనకి ఎట్ ద బిగినింగ్లో మనకి ఎరే యొక్క బిగినింగ్లో మనకి యాడ్ చేయటం అయితే జరుగుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే సో వెజిటేబుల్స్ అనే ఒక లిస్ట్ ఉంది. సో మనకి దీంట్లో చూడండి ఇక్కడ ఫస్ట్ మష్రూమ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ టొమాటోని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దీనికోసం వెజిటేబుల్స్ డాట్ అన్షిఫ్ట్ ఆఫ్ అని చెప్పేసి టొమాటో అనే ఒక ఇక్కడ చూడండి ఒక సింబల్ని అయితే యాడ్ చేశారు. సో ఇప్పుడు ఒకసారి కన్సోల్లో ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, సో మనకి టొమాటో అనేది ఇనీషియల్ ఇండెక్స్ పొజిషన్లో యాడ్ అవ్వటం అయితే జరిగింది. అవునా? సో సింపుల్ ఏంటి అంటే అన్షిఫ్ట్ చేసినప్పుడు ఏదైతే ఎలిమెంట్స్ మనం ఎన్నైనా ఇవ్వచ్చు అవన్నీ సరే ఫస్ట్లో అయితే యాడ్ అవుతాయి. ఓకే, సో దీన్ని ఎగ్జాంపుల్తో చూద్దాం. సో కన్సోల్ డాట్ array dot unshift. సో అన్షిఫ్ట్ ఆఫ్ సో ట్రూ అని యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దాం నోట్ ఫైల్ డాట్ జేఎస్. సో చూడండి మనకి ఓకే వెయిట్ ఎ మినిట్, మనం ఇక్కడ వేరే నెంబర్ అయితే ఇద్దాము ఆర్ స్ట్రింగ్ అని చెప్పి ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎరే చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేద్దాం. సారీ, ఇక్కడ మనం టెర్మినల్లో రాయాలి. సో చూడండి మనకి ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లో కూడా స్ట్రింగ్ అయితే యాడ్ అవ్వటం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఎన్నైనా సరే యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఫాల్స్ అని ఇస్తాను. ఓకే, ఫాల్స్ ట్రూ అని ఇస్తాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం నోట్ ఫైల్ డాట్ జేఎస్. సో చూడండి ఇక్కడ స్ట్రింగ్ ఫాల్స్ ట్రూ ఇట్లా యాడ్ అయితే జరిగినాయి. ఓకే, సో మీరు ఈ విధంగా ఎన్ని ఎలిమెంట్స్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో అన్ని ఎలిమెంట్స్ని మనం యాడ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎరే మెథడ్స్లో స్ప్లైస్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో స్ప్లైస్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనం యాడ్ అయినా చేయొచ్చు, రిమూవ్ అయినా చేయొచ్చు, ఆ రీప్లేస్ అయినా చేయొచ్చు ఎలిమెంట్స్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒరిజినల్ ఎలిమెంట్స్ని it modifies the original array and returns the removed elements as a new array. స్లైస్ ఏం చేస్తుంది అంటే మనం ఒకవేళ స్టార్ట్ ఇండెక్స్ ఇచ్చేసి డిలీట్ కౌంట్, సో మనం ఏదైతే డిలీట్ కౌంట్ ఎన్నైతే చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ కౌంట్ అయితే ఇచ్చేసి ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ 1 2 ఇట్లా మనం న్యూ ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. ఓకేనా?
సో దీన్ని మనం ఒకసారి ప్లేగ్రౌండ్లో చూద్దాం. console.log ఆఫ్ మనం ఫస్ట్ ఎరేని డిఫైన్ చేద్దాం. దీంట్లో మనం 1, 2, 3 and 4 ఇట్లా ఒక 11 ఎలిమెంట్స్ ఇచ్చేస్తాను. అండ్ మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఎరే డాట్ స్ప్లైస్ ఆఫ్ స్టార్ట్ ఇండెక్స్ మనం 1 తీసుకుందాము. సో మనకు అప్పుడు ఏమవుతుంది, 2 అనేది అవుతుంది. సో ఇప్పుడు డిలీట్ కౌంట్ మనం ఎన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు న్యూ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేయాలి. ఓకేనా. సో నేను 2 డిలీట్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక 12 13, 14 అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూస్తాను, ఈజ్ ఇట్ గెటింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. ఎరే ఇక్కడ ఒకసారి నోడ్ ఫైల్ డాట్ జేఎస్. సో మనకి ఇక్కడ అసైన్మెంట్ కాన్స్టాంట్ వేరియబుల్ టైప్ ఎర్రర్ వచ్చింది మనకి ఇక్కడ మనం ఇది మార్చేద్దాం. ఒకసారి లిస్ట్ అని తీసుకుందాం. ఓకే, సో మనకి ఇక్కడ అవుట్పుట్ చూడండి. సో మనకి సెకండ్ పొజిషన్లో మనకి ఏముంది, 1 2 3 0 1 2. ఓకే, 0 1 2. సో మనకి ఇక్కడ ఈ 2 3 అనేది డిలీట్ అయిపోయి 13 14 అనేవి యాడ్ అయినాయి ఇక్కడ చూడండి. ఓకేనా. సో 1 అనేది అంతే ఉంది. సో మనం 2 ఎలిమెంట్స్ని డిలీట్ చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో మనం ఏమనుకున్నాము అంటే సో స్టార్ట్ ఇండెక్స్ ఏంటి ఇక్కడ 1 అవునా. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 0 1 అంటే మనకి 1 పొజిషన్లో 2 ఉంది. సో 2 దగ్గర నుంచి కౌంట్ అవుతుంది. ఎన్ని ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం, 2 ఎలిమెంట్స్. సో ఈ 2 అనే ఒకటి, 3 అనేది ఒకటి. సో ఇట్లా ఈ 2ని డిలీట్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, స్ప్లైస్ అంటే డిలీట్ చేసి ఇక్కడ న్యూ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాం. సో 2 3 అనేది డిలీట్ చేస్తున్నాం. సో ఇది 2 నెంబర్స్ని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో ఎన్నైతే డిలీట్ చేస్తామో అన్ని నెంబర్స్ని మాత్రమే యాడ్ చేయగలం. ఓకేనా. సో అదేవిధంగా మీరు 13 14 15 అని ఇచ్చారనుకోండి, సో అప్పుడు ఆ కౌంట్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, సో 2 ఎలిమెంట్స్ని డిలీట్ చేసి మనం 3 ఎలిమెంట్స్ని ఎలా యాడ్ చేస్తాము, సో అది రాంగ్ కదా. సో అది అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. ఓకే, సో మనం ఈ విధంగా console.log లిస్ట్ చేస్తే మనకి ఇలా న్యూ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా స్ప్లైస్ అనే మెథడ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ మీకు ఇంకొక కాంకాట్ అనే మెథడ్ ఉంది. సో కాంకాట్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఒక 2 ఎరేస్ ఉన్నాయి. సో 2 ఎరేస్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాము. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ కాంకాట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసుకొని ఎరే 1ని ఎరే 2ని యాడ్ చేస్తే అప్పుడు అవి మొత్తం మిక్స్ అయ్యేసి మనకు ఒక లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను కాన్స్ట్ లిస్ట్ 1 అని చెప్పేసి
నేను ఒక 8 ఎలిమెంట్స్ ఓకే కాన్స్ట్ లిస్ట్ 2 అని చెప్పేసి సో నేను ఇట్లా ఒక 14 ఎలిమెంట్స్ 9 to 14. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే list1 డాట్ కాంకాట్ ఆఫ్ list2 అంటే అప్పుడు ఏమవుతుంది అంటే రెండింటిని యాడ్ చేస్తున్నట్టు. ఓకే, సో list1కి మనం list2ని కంకాట్ చేస్తున్నాం. కంకాట్ అంటే యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం కన్సోల్ డాట్ సో లాగ్ ఆఫ్ list1 అన్నప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో నోడ్ ఫైల్ డాట్ జేఎస్. సో చూడండి మనకి అవుట్పుట్ లెట్ మీ ఇక్కడ మనం ఒకదానికి అసైన్ చేద్దాం. ఇక్కడ list3 అని చెప్పేసి list3 ఈక్వల్ టు list1 ఇక్కడ కాన్స్ట్ ఇట్లా మనం వేరియబుల్ని అసైన్ చేస్తున్నాం కదా. సో కాన్స్ట్ అనే వేరియబుల్ డిక్లరేషన్ కోసం కాన్స్ట్ని యూజ్ చేసుకుంటున్నాను. సో list3 అనే కొత్త వేరియబుల్కి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీనిలో list3లో నేనేం చేస్తున్నాను అంటే list1కి కంకాట్ ఆఫ్ list2 అంటే list1కి list2ని యాడ్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఫైనల్గా ప్రింట్ చేయాల్సింది list3. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ list3 అన్నప్పుడు ఏం ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ నోడ్ ఫైల్ డాట్ జేఎస్ చూడండి మనకి అవుట్పుట్ అయితే 1 2 3 4 ఇట్లా 14 ఎలిమెంట్స్ అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో మీరు ఈ విధంగా కంకాటినేషన్ అయితే చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ద మెథడ్స్ ఇన్ ద జావాస్క్రిప్ట్. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఏదన్నా స్టెప్ కానీ ఏదన్నా మెథడ్ కానీ అర్థం అవ్వకపోతే ఒకసారి వీడియోని మళ్ళీ చూడండి. ఓకే, సో ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఎనీ మోర్ సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నా నాకు కమెంట్స్లో చెప్పండి. నేను నెక్స్ట్ టైం ఆ వీడియోలో ఆ మిస్టేక్స్ కానీ అవి జరగకుండా ఆర్ మీ సజెషన్స్ని యూస్ చేసుకొని వీడియోని ఇంకా మంచిగా అయితే చేస్తాను. అండ్ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ అయితే చేయండి. అండ్